హ్మ్. హాయ్ ఎవరీవండి. వెల్కమ్ టు టెక్సాస్ కోడర్స్. ఈరోజు మనం పైథాన్ డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. పైథాన్ డేటా టైప్ అనేది డైనమిక్ డేటా టైప్. సో, డైనమిక్ డేటా టైప్ అంటే ఏం లేదండి, సింపుల్. అంటే పైథాన్‌లో మనం ఏదైనా ఒక వాల్యూని డిఫైన్ చేస్తే, దాని డేటా టైప్ అనేది డిఫైన్ చేయనవసరం లేదు. మనం ఎప్పుడైతే ఒక వాల్యూని డిఫైన్ చేస్తామో, అది పైథాన్ అనేది ఆ వాల్యూని రీడ్ చేసి, అది ఏ రిలేటెడ్ డేటా టైప్ అనేది పైథాన్ మెమరీలో స్టోర్ చేస్తది. కాపోతే మనకు ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే మనం ఇచ్చిన వాల్యూ అనేది ఏ డేటా టైప్ అని తెలుసుకోవడం ఎట్లా అంటే పైథాన్‌లో ఒక టైప్ మెథడ్ ఉంటుంది. ఆ టైప్ మెథడ్ తోటి మనం ఇచ్చిన వాల్యూ అనేది ఏ డేటా టైప్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో, ఇప్పుడు మనకి పైథాన్‌లో డేటా టైప్స్ ఈ విధంగా ఉంటాయండి. ఒకటొచ్చేసి నంబర్ డేటా టైప్. ఈ నంబర్‌లో మనకి మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. అవేంటంటే ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ అన్నమాట. ఒకటి సెట్ డేటా టైప్, రెండోది బూలియన్ అనమాట. ఇంకోటి సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ అంట్లో మళ్ళా మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఒకటొచ్చి లీస్ట్ డేటా టైప్, ఇంకోటి టపుల్, ఇంకోటి స్ట్రింగ్స్ అనమాట. సో, మ్యాపింగ్ డేటా టైప్. ఈ మ్యాపింగ్ డేటా టైప్ అంటే ఏం లేదండి, సింపుల్. మ్యాపింగ్ డేటా టైప్‌లో మనకి డిక్షనరీ అని ఉంటుంది. సో, ఇప్పుడు మనం వన్ బై వన్ అసలు ఇంటీజర్ అంటే ఏంది, ఫ్లోట్ ఏంటి, కాంప్లెక్స్ అనేది నేర్చుకుందాం. సో, ఫస్ట్ నంబర్ డేటా టైప్ తీసుకుందామండి. నంబర్ డేటా టైప్‌లో మనకేమున్నాయి, ఇంట్ ఉంది. ఇంకోటేంది ఫ్లోట్ ఉంది. ఇంకోటేంది కాంప్లెక్స్ ఉందండి. సో, ఇంట్ అన్నా, ఇంటీజర్ అన్నా సేమ్ అండి. సో, ఇక్కడొచ్చేసి మనం హోల్ నంబరు పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదైనా డిఫైన్ చేస్తే, అంటే విత్ పాజిటివ్, విత్ నెగెటివ్ ఒక నెంబర్ డిఫైన్ చేస్తే అది ఇంటీజర్‌గా ట్రీట్ చేస్తాం. సో, ఫ్లోట్ అంటే మనం ఎప్పుడైనా ఒక డెసిమల్ పాయింట్‌ని డిఫైన్ చేయాలనుకో, సో, అప్పుడు ఇలా రాస్తాం 3.5 ఆర్ఎల్స్ 0.1. సో, ఇలా డెసిమల్ పాయింట్స్ ఉంటే దాన్ని ఫ్లోట్ అంటారు. కాంప్లెక్స్ అంటే ఏం లేదండి. కాంప్లెక్స్ అనేది రియల్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ తోటి రిటర్న్ చేయబడుతుందన్నమాట. ఇప్పుడు ఎలా అంటే 3 + 5j లేదా 6j లేదా -7j ఇలా ఉంటే అది కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. ఇప్పుడు మనం సెట్ అంటే చూసుకుందాం. సెట్ అంటే ఏం లేదండి, వితిన్ ద కర్లీ బ్రాకెట్ కామా సపరేటెడ్ ఎలిమెంట్స్ ఉంటే మనం సెట్ అంటాం. ఓకేనా? సో, ఈ సెట్ అనేది ఆర్డర్ ఫాలో కాదు. ఓకేనా? అండ్ డూప్లికేట్ ఎలిమెంట్స్‌ని ఎలో చేయదు. ఓకేనా? సో, మనం సెట్ అనే మెథడ్‌తో కూడా మనం మన సెట్‌ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెట్ అండి. ఇప్పుడు బూలియన్ చూసుకుందాం. బూలియన్ అంటే ఏం లేదండి. బూలియన్ అంటే వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటే దాన్ని బూలియన్ అంటాం అన్నమాట. ఇప్పుడు సీక్వెన్స్ డేటా తీసుకుందాం. సీక్వెన్స్‌లో మనకేం చూసుకుందాం, ఫస్ట్ లీస్ట్ తీసుకుందాం. లీస్ట్ అనేది వితిన్ ద స్క్వేర్ బ్రాకెట్ సెపరేట్ విత్ కామా. సో, ఇలా 1, 2, 3 వితిన్ ద స్క్వేర్ బ్రాకెట్ 1, 2, 3 ఉంటే దాన్ని లీస్ట్‌గా ట్రీట్ చేస్తామన్నమాట. లీస్ట్ అనేది ఆర్డర్ ఫాలో అవుతది అండ్ డూప్లికేట్ ఎలిమెంట్‌ని ఎలో చేస్తామన్నమాట. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లీస్ట్. టపుల్ ఏంటంటే సేమ్ లైక్ లీస్ట్ అన్నమాట. కాకపోతే ఇక్కడ టపుల్‌ని మనం పారాంథసిస్ తోటి మనం డిఫైన్ చేస్తామన్నమాట. మనం టపుల్ అనేది వితౌట్ పారాంథసిస్ కూడా మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో, స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అంటే ఈజీ అండి, అందరికీ తెలిసిందే. స్ట్రింగ్ అంటే వితిన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటే దాన్ని స్ట్రింగ్స్ అంటాం. ఆర్ వితిన్ ద త్రిబుల్ కోట్ ఉన్నా కూడా దాన్ని స్ట్రింగ్స్ అనమాట. సో, ఇప్పుడు డిక్షనరీ అంటే చూసుకుందాం. డిక్షనరీ అంటే సింపుల్ అండి. డిక్షనరీ అంటే మనం ఏదైనా కీ అండ్ వాల్యూ పేరుని స్టోర్ చేయాలంటే మనం డిక్షనరీ యూజ్ చేస్తాం. సో, ఈ డిక్షనరీ ఎట్లా అంటే D = స్క్వేర్ బ్రాకెట్స్, ఇక్కడ నేమ్ అనేది నా కీ, ఇక్కడ వాల్యూ అనేది ప్రణీత్ అనే వాల్యూ అనేది నా పేరు అనమాట. సో, ఇది వచ్చేసి కీ, ఇదేమో వాల్యూ. అంటే ఇది కీ వాల్యూ పేరుతో డిఫైన్ చేస్తే డిక్షనరీ అంటాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డేటా టైప్స్ అండి. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నంబర్‌లో ఇంటీజర్ గురించి నేర్చుకుందాం. సో, నేను ఏ అనే ఒక వాల్యూ తీసుకొని దానికి ఏ అనే ఒక వేరియబుల్‌కి 5 అనే ఒక వాల్యూ అసైన్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం
దీని యొక్క టైప్ చెక్ చేద్దాం. ప్రింట్ టైప్ చెక్ చేయాలంటే ఏముంటుంది, టైప్ అనే మెథడ్ ఉంది మనకి పైథాన్లో, టైప్ ఆఫ్ ఏ అనమాట. సో ఏ అనే వేరియబుల్ టైప్ చెక్ చేయాలనుకుంటుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూడండి, నాకు ఇంటీజర్ అని వస్తుంది, ఎందుకంటే ఇది ఇంట్ టైప్ కాబట్టి. సో ఇది దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇంటీజర్ అంటే. దీన్ని నేను ఇప్పుడు కామెంట్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు కామెంట్ చేసి ఫ్లోట్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఏకి 4.0 అని ఇచ్చిన. సో ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అని చెక్ చేసి చూడండి, మనకి ఫ్లోట్ టైప్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ డిఫైన్ చేసినాం కాబట్టి మనకి ఫ్లోట్ అని వస్తుంది. చూడండి, క్లాస్ వచ్చేసి ఫ్లోట్. సో ఇది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్లోట్ అనమాట. ఇప్పుడు కాంప్లెక్స్ అంటే దీన్ని కామెంట్ చేద్దాం. సో ఇప్పుడు కాంప్లెక్స్ అంటే ఏం లేదండి, సింపుల్గా నేను సి అనే ఒకటి తీసుకొని 3 అనేది 3 + 5j అని రాసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ప్రింట్ టైప్ ఆఫ్ సీని చెక్ చేద్దాం. సి యొక్క టైప్ని చెక్ చేద్దాం మనం. ఓకేనా, సి యొక్క టైప్ని చేస్తే మనకి టైప్ని చెక్ చేస్తే అది ఏ టైప్ అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను. చూడండి, రన్ చేస్తే నాకేమొచ్చింది, కాంప్లెక్స్ టైప్ అని వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నెంబర్స్ అండి. సో మనం ఏదైనా ఏ డేటా టైప్ అయినా ఇలానే చెక్ చేసుకుంటామండి. ఓకేనా, ఇప్పుడు సెట్ గురించి చూసుకుందాం. ఇప్పుడు నేను సెట్ ఎట్లా డిఫైన్ చేస్తాం, కర్లీ బ్రాకెట్తో 1, 2, 3 అని చేస్తున్నాను. దీని అన్నిటి తీసుకెళ్ళి ఒక ఎస్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు అది ఆ ఎస్ యొక్క టైప్ తెలుసుకుందాం, టీవైపీ టైప్. సో ఇప్పుడు నేను టైప్ ఆఫ్ ఎస్ అని చేసినాను. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూడండి, నాకు సెట్ అని వస్తుంది. సో ఇది ఎందుకంటే సెట్ కాబట్టి సెట్ టైప్ అని వస్తుంది. సో ఇప్పుడు బులియన్ అంటే చూద్దాం. సో ఇది నేను కామెంట్ చేస్తున్నా, బులియన్ అనమాట. ఇప్పుడు ఏ అనే ఒక వేరియబుల్కి ట్రూ అని ఇచ్చిన. ట్రూ అని ఇచ్చి నేను ప్రింట్ టైప్ చెక్ చేస్తున్నా. ఏ టైప్ చెక్ చేస్తే చూడండి మనకేమొస్తుంది, టైప్ ఏని చెక్ చేస్తే మనకేమొస్తుంది చూడండి. సో ఏమొచ్చింది, బులియన్ టైప్ వచ్చింది. సో ఈ ట్రూ ప్లేస్లో ఫాల్స్ అని పెట్టిన. ఓకేనా, ఫాల్స్ పెట్టి మళ్ళీ టైప్ చెక్ చేసి ఏమొస్తుంది, బులియన్ వస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది బులియన్ టైప్ కాబట్టి బులియన్ వస్తుంది. సో ఓకేనా, సో ఇప్పుడు రిమైనింగ్ లీస్ట్ టపుల్ గురించి చూసుకుందాం. సో లీస్ట్ ఎట్లా డిఫైన్ చేస్తాం, విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ కామా సపరేటెడ్ ఎలిమెంట్. సో దీన్ని అన్ని తీసుకెళ్ళి నేను ఒక ఏదైనా వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను నా వేరియబుల్ టైప్ చెక్ చేస్తున్నాను. టైప్ ఆఫ్ నా వేరియబుల్ ఏంది ఎల్ అనమాట. సో ఇలా చెక్ ఇప్పుడు సేవ్ చేసుకొని ఇప్పుడు రన్ చేస్తే చూడండి, నాకు నా టైప్ ఏందో వస్తుంది. చూడు ఏమని వచ్చింది, లీస్ట్ టైప్ అని వచ్చింది. సో ఇది లీస్ట్ కాబట్టి లీస్ట్ టైప్ వచ్చింది. ఓకేనా, దీన్ని కామెంట్ చేసి ఇప్పుడు టపుల్ చూసుకుందాం. సో టపుల్ ఎట్లా డిఫైన్ చేసుకుంటా, విత్ ఇన్ ద పారాంథసిస్ సపరేట్ విత్ కామా ఎలిమెంట్స్ అనమాట. సో దీన్ని ఒక వేరియబుల్కి డిఫైన్ చేసుకొని ఆ వేరియబుల్ టైప్ని ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఎట్లా టైప్ చెక్ చేసుకుంటాం, ప్రింట్ టైప్ ఆఫ్ నా వేరియబుల్ నేమ్ అయింది టీ. సో ఇప్పుడు నేను ఇక్కడ వేసుకున్నాను. సో దీన్ని సేవ్ చేసుకొని రన్ చేసి చూడండి, మనకి ఏమొస్తుంది, టపుల్ అని వస్తుంది. సో ఇది టపుల్ టైప్ కాబట్టి టపుల్ అని వస్తుంది. ఇప్పుడు మనం స్ట్రింగ్ టైప్ నేర్చుకున్నాం. స్ట్రింగ్ అంటే విత్ ఇన్ ద డబుల్ కోర్స్. సో నేను విత్ ఇన్ ద డబుల్ కోర్స్లో ప్రణీత్ అనే ఒక నేమ్ ఇచ్చిన. సో దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఆ వేరియబుల్ టైప్ని చెక్ చేస్తున్నా, టైప్ ఆఫ్ నా వేరియబుల్ అనమాట. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేసిన. ఇప్పుడు రన్ చేస్తే చూడండి ఏమొస్తుంది మనకి, స్ట్రింగ్ ఎస్టీఆర్ అన్న స్ట్రింగ్ టైప్ అనమాట. ఎస్టీఆర్ అంటే సో మనకి ఇక్కడ ఎస్టీఆర్ అని వచ్చింది. సో ఇది స్ట్రింగ్ టైప్ అనమాట. సో దీన్ని కామెంట్ చేద్దాం. ఓకేనా, సో నెక్స్ట్ డిక్షనరీ అనమాట. డిక్షనరీ అంటే ఏంది, కర్లీ బ్రాకెట్ కీ అండ్ వాల్యూ అనమాట. నా కీ వచ్చేసి నేమ్ అనేది నా కీ అనమాట, కొలన్ వాల్యూ ఏమి ఇచ్చుకున్నా, పంత్ అనేది నా వాల్యూ, అంటే నేమ్ అనే ఒక వాల్యూ ఏంది పంత్ అనమాట. సో దీన్ని అనేది ఒక డి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ప్రింట్ నా వేరియబుల్ టైప్ని చెక్ చేస్తున్నా. ఓకేనా, సో నా వేరియబుల్ డీగా ఇంకా రాసుకున్నా. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏమొస్తుంది చూడండి, డిక్ట్ టైప్ అనమాట. డిక్ట్ అంటే డిక్షనరీ అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పైథాన్ డిక్షనరీ. ప్లీజ్ subscribe my video and comment. Thank you so much for watching. We'll meet on next class. Until then, see you. Bye.